దిగ్విజయంగా 2 ఏళ్లు ఇదొక వార్త. దాదాపుగా 6 గ్యారంటీల అమలు. దాదాపుగా మీ బతుకులు చేయడ దాదాపుగా ఏడరాబోయ్ అని ప్రజలు అంటారు. ఇక చూడండి ఒకసారి కొన్ని 100 సార్లు చూపించుంటారు. నేను మీరే చెప్పుడు ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది. మీరే చెప్పుడు 6 గ్యారంటీలు అయిపోయినాయా అనేది ఒకసారి మీరే చూసిన తర్వాత చెప్పుండ్రి. దీంట్లో ఎన్ని అయినాయి? వీళ్ళేమో పూర్తిగా ఎన్నని చెప్తారు, మేము చేసేసినాం దాదాపు అని చెప్తారు. అసలు ఆ పత్రిక కన్నా సోయి ఉండాలి, లేదా కనీసం వీళ్ళని మద్దతు తెలుపుతూ కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళకన్నా సోయి ఉండాలి. మరి చేసినరా లేదా అనేది. 6 గ్యారంటీలు ఏంటి ఒకసారి మీరు చూడండి. కొన్ని 100 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఇగో ఈ 6 గ్యారంటీల కథ ఏందో చూడండి. వీళ్ళు ఏం చెప్పిరా అన్నాడు. ఇగో తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీస్ విల్ ప్రొవైడ్ అని చెప్పి ఒకనాడు పెట్టిరు. ఇగో మహాలక్ష్మి కింద 2500 నెల పింఛన్ వచ్చిందా అడుగుండ్రు ఎవరన్నా. మేము కూడా అడుగుతున్నాం. ఫ్రీ బస్ ట్రావెల్ ఇది ఒకటి అయ్యింది. గ్యాస్ సిలిండర్ 500 సగం మందికి అయ్యింది. ఇందిరమ్మ ఇండ్లు 5 lakh అసిస్టెన్స్ టు బిల్డ్ ఎ హౌస్ 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ టు తెలంగాణ మూవ్మెంట్ ఫైటర్స్. వీళ్ళకి ఇచ్చిండ్రా? తెలంగాణ మూవ్మెంట్ ఫైటర్స్ వాళ్ళకి వచ్చినాయా? ఆనాడు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు కదా, ఏమయ్యా మరి వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తామని చెప్పారు కదా ఇందిరమ్మ ఇళ్ళకి, అందరికి వచ్చినాయి. వస్తేంది ఎమ్మెల్యేలు ఎందుకు జరుగుతున్నారు, ఎందుకు ఇలా కొడతా ఉన్నారు? గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుందా అందరికి? చెప్పండి ఎంతమందికి వస్తుందో. యువ వికాసం 5 లక్షల అసిస్టెన్స్ అంటే 5 lakh అసిస్టెన్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. ఆ కాలేజీలకు ఫీజులు రియంబర్స్మెంట్ పే చేయకపోతేనే కాలేజీలు బంద్ పెట్టుకున్నారు. వాళ్ళు 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితేనే వాళ్ళు బంద్ పెట్టుకుంటారు. అది కూడా తెలియదా? అది కూడా మర్చిపోయినరా? తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్. మీ మండల్ సంగతి ఏందో ఎప్పుడు ఇక్కడ వచ్చింది యువ వికాసం. మరి దాదాపు అంటారేంది? నాకు అర్థం కాదు. ఇది దాదాపు అన్నాక ఇక ఏ మెడిసిన్ ఇంకా చేయూత 4000 మంత్లీ పెన్షన్ టు సీనియర్ సిటిజన్స్, విడోస్, డిజేబుల్డ్ అండ్ అదర్స్ అంటూ ఆనాడు చేయూత పెన్షన్ ఏమై 2000 + 2000 చేస్తారా? దీన్ని దాదాపు అంటే పని చెప్పుతో కొట్టాలి. ఇక ఒట్టి కూడా కొట్టొద్దు. అదెట్లా? దాన్ని మంచిగా నానబెట్టిన చెప్పు. మళ్ళా ఇది నా మాట కాదు, ముసలోళ్ళ మాట. ఇది పెద్ద మనుషులు దొరుకుంటారు కదా ఆ చెప్పులు, ఏవి తోలు చెప్పులు. ఒకప్పుడు కుట్టించుకుందరు చూడు వ్యవసాయం చేసేటోళ్ళు, ఆ రైతులు. ఆ చెప్పులతో నానబెట్టి కొడితే పండ్లు రాలిపోవాలి అని ముసలోళ్ళు అంటున్నారు. ఇచ్చినమో అని అన్నోనికి దాదాపు అయిపోయింది, ఇచ్చేసినామంటే ఇయ్యలేదు రాబాయి ఆడిచ్చిరు, చెప్పుతో కొడతాకొక్కనని ప్రజలు అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs అంటారు రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇది గత ప్రభుత్వంలో అయిపోయింది. రైతు భరోసా 15,000 ఇయర్ టు 15,000 per year to farmers and 12,000 years to agriculture laborers. వచ్చినాయా? ఇచ్చిండ్రా 15,000. ఇది దాదాపు ఎట్లయితుంది రా? నాకు అర్థం కాలేదు. ఇది రైతు భరోసాలో సగమే చేస్తుంది. ఈ చేయూత మొత్తానికే రాకపోయే. యువ వికాసంలో గుండు సున్నా అయిపోయాయి. గృహజ్యోతి సగమే చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు మొత్తానికే రాకపోయాయి. ఇంకా మహాలక్ష్మిలో ఇంకో పెన్షన్ ఉండనే ఉండే. అసలు నేను దాదాపు అంటే నాకు అర్థం కాలేదు. ఏడ దాదాపు అయింది నాకు అది తెలుస్తనే లేదు. ఇది చెప్పనస్తలేదు, నాకే చెప్పొస్తలేదు. అరే ఇంత క్లియర్గా మీరు చేయని ఎన్నే కనబడుతున్నాయి. అయినా కూడా మేము చేసేసినామని చెప్పి వీళ్ళు ఇట్లా దొంగ మాటలు చెప్తే ఇక వీళ్ళని ఎట్లా నమ్మాలి, ఎట్లా మాట్లాడాలి వీళ్ళ గురించి నాకైతే అర్థమవుతలేదు. చూడు వీళ్ళే కదా చెప్పిను. ఇక్కడ ఇంత క్లియర్గా కనబడుతూనే ఉన్నాయి. ఇవి చేయని ఇవే కదా. ఏ ఒక్కటి కంప్లీట్ అయ్యి చెప్పురి. దేంట్లో ఏం కంప్లీట్ చేసి చెప్పురి. దాదాపు అయిపోయిందట. మీరు నమ్ముండ్రి. ఇక నేను కూడా నమ్ముతా, మీరు కూడా నమ్మాలి, నేను కూడా నమ్ముతా. ఇక నమ్మకపోతే మళ్ళీ మనం బతికేటట్లేము. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు ఇలా నమ్మితే లాస్ట్కి అయిపోయినాయని చెప్పారు. ఇక చాలు, ఇక మనకి నిండిపోయింది, ఇక వచ్చేసినాయి. ఇక మర్చిపోరు. ఇక మళ్ళీ అడగద్దు. ఇక దాదాపు అయిపోయినాయట. ఇక ఈ పత్రిక రాసింది. ఇక్కడ చూడండి. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ విక్టరీతో మరింత బూస్ట్. అది అసలు ముచ్చట. జూబ్లీహిల్స్ గెలిచిరు కదా, ఇక మమ్మల్ని అడిగేటోడు లేడు, అయిపోయినాయి అందుకోసానికే ఇక మేము చేయమన్నట్టు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర గీతం. సీఎం దావోస్ పర్యటనతో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు. రాజకీయంగానూ మరింత బలపడ్డ కాంగ్రెస్ అంటూ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇది విజయవంతమా? ఓకే. 2023 డిసెంబర్ 7న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో దాదాపు 1,00,000 మంది సమక్షంలో అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. ఆకట్టుకున్న 6 గ్యారంటీలు. గిదే ఆకట్టుకుంది, అదే ముంచారు. 6 గ్యారంటీలు అటకెక్కిచ్చారు. 100 హామీలు ఖతమైపోయినాయి. ఇంకా ముఖ్యంగా దోపిడీ పెరిగిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు మా పరిస్థితి బాగలేదని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి మంత్రులు మాత్రము దోపిడీకి ఎగబడ్డారు. ఇలా హిల్ట్ భూములే కావచ్చు, ఎస్సీఏ భూములే కావచ్చు, ఇంకా ఎస్సీ భూములు కావచ్చు, ఇంకా రకరకాల చోట మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు, ఇటుపక్క ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు సివిల్ సప్లైస్లా ఎందుకు ఇనస్తా ఉన్నాయి? ఎందుకు 100 కోట్ల స్కామ్లు జరుగుతున్నాయని ఎందుకు మళ్ళీ బీజేపీ లాంటి వాళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారు? బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా, ఎంపీలు కూడా చెప్తున్నారు కదా. ఈ హిల్ట్ భూములది అయితే ఇక కనపడుతూనే ఉంది కదా. ఇప్పుడు ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ కింద మొత్తం 1,00,000 కోట్ల దోపిడీకి ఎగబడ్డారు కదా. ఈ 2 ఏళ్ళలో ఏం చేసిరా అంటే వాళ్ళు సంపాదించుకోరు అంతే. మనకేం చేయలే, ప్రజలకేం రాలే. దాదాపు ఇచ్చేసినామని చెప్పి వదిలేసుకుంటున్నారు. కానీ ఇది దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇక
చేయలేరు, ఇక రావు అని చెప్పి ఇంతకు మించి ఇక జరగదు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైన రోజే 2 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ సిగ్గు లేకుండా 100 రోజులు అని చెప్పారు. మరి 100 రోజులు అయినాయా? 100 దినాలలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. 100 రోజులు అయితే అని చెప్పారు, కానీ కాలే. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఫ్రీ బస్సు స్కీము, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో గ్యారెంటీని అమలు చేయడం మొదలుపెట్టింది. అనంతరం ఒక్కో గ్యారెంటీని అమలు చేయడం అట. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా చెప్తారు చూడండి. మరి ఆ రోజేమో 100 రోజులలో అయిపోతాయి, 100 రోజులలో కంప్లీట్ చేస్తాం, మీరు చూడురు కదా, 100 రోజులలో కాకపోతే మమ్మల్ని అడుగురు కదా అన్నారు. మరి ఏమే ఇగో మూసి ప్రక్షాళనతో పాటు హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆ మూసి ప్రక్షాళన హైడ్రా అనేది ప్రజలను బొందబెట్టడానికి, ప్రజలను ఆగం చేయడానికి చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వానికి తలెత్తిన ఆర్థిక సమస్యలను ప్రజలకు పలు వేదికలపైన సీఎంతో పాటు మంత్రులు వివరించారు. 2 లక్షల లోపు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ చేశారు. రైతు భరోసా నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేయడంతో రైతుల్లో ప్రభుత్వంపై మరింత సానుకూల వాతావరణం ఏర్పడింది. వర్షాలు అధికంగా కురవడంతో వ్యవసాయ సాగుకు కావాల్సిన యూరియా కొరత వేధించింది. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ సమస్య తగ్గింది. యూరియా కొరతనట వర్షాలు అధికంగా పడడం వల్లనే అయిందట, లేకపోతే నిజంగానే యూరియా కొరత ఉండకపోతుండేనట. వాళ్ళు చెప్పే మాట వినండి ఒకసారి. జూబ్లీహిల్స్ విక్టరీతో మరింతగా ఇగో వీళ్ళు చేయాలనుకున్నది గిదే. వాళ్ళు డిసైడ్ అయిపోయింది ఏంటంటే కేసీఆర్ కంటే 4 మాటలు ఎక్కువ చెప్పాలి, ఎక్కడికించి ఓట్లు వేసుకోవాలి డబ్బాల, ఆ తర్వాత ఎవడైనా వీకనిగా ఇడిచిపెట్టి పోవాలి. జూబ్లీహిల్స్ విక్టరీ. మాగంటి గోపీనాథ్ కన్ను మూయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించి విజయం సాధించింది. మంత్రులు సైతం కలిసికట్టుగా పనిచేయడం సైతం విజయానికి దోహదపడింది. దీంతో అప్పటి వరకు పార్టీలోని పలువురులో ఉన్న అసంతృప్తులు తగ్గడంతో పాటు రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కి టర్నింగ్ పాయింట్ అని, ఇది కేడర్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహము, రాష్ట్ర గీతమట. నిజంగా దాంతో ప్రభుత్వ గేయంగా ప్రకటించడంతో పాటు రాష్ట్ర గీతంగా ఆయనను సత్కరించడంతో పాటు మెయిన్గా తెలంగాణ తల్లి విగ్రహము మార్చింది, మేము గొప్పగా మార్చామని చెప్తారు. దాని గురించి ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ళకి ఎరగలేదా మరి తెలియకనా? ఇక పెట్టుబడులు అయితే విపరీతంగా వచ్చినట్టు. ఇగో 60,000 మందికి నియామకాలు, మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు గంగలు కలిపినాయి. ఇక ఇప్పుడు మాత్రం 60,000 ఇచ్చినామని గొప్ప చెప్తా ఉన్నారు. ప్యూర్ రేర్ విధానంతో అభివృద్ధి చేస్తారట. స్థానిక ఎన్నికలపైన ఫోకస్. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ రెడీ చేసింది. దాన్ని అసెంబ్లీలో పెట్టిన రేవంత్ సర్కార్ దీనిపై సిబిఐ విచారణ కోరారు. ఇది కూడా ఆయనకు అడ్వాంటేజ్గా చెప్తా ఉన్నారు. అదే మీ పార్టీని బొందబెట్టబోతోంది ఫ్యూచర్లో, చూసుకోరు మీరు కావాలంటే. ఏదైతే మీరు ఖచ్చితంగా అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందో, దేని వల్లనైతే మీరు కేసీఆర్ పైన విమర్శలు చేశారు, దేని వల్ల అయితే గత ప్రభుత్వంని ఆగం చేద్దాం అనుకుర్రో, అదే మీ మెడకు ఉరితాడవుతుంది. కావాలంటే చూసుకోరి. సిబిఐ ఎంక్వైరీలో మరి ఆ విచారణలో ఏం తేలుతుంది, తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, అదంతా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రజలే అర్థం చేసుకుంటారు ఏం జరగబోతుంది అనేది. స్థానిక ఎన్నికల్లో ఇగో సైతం కాంగ్రెస్ తమ మద్దతుదారుల విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. మొదటి ఏడాదితో పోలిస్తే 2వ ఏడాది నాటికి కాంగ్రెస్ మరింత బలంగా తయారైందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల పేరిట వేడుకలు జరుగుతుంది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఘనంగా సదస్సు నిర్వహిస్తుంది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా జరిగే ఈ సమ్మిట్లో మొత్తం 1686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో ఈ నెల 8-9 తేదీల్లో సమ్మిట్ను సర్కార్ నిర్వహిస్తుందంటూ మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే, మేము ఏం చేసినా భరించాలి, మేము గింత చేస్తాం, జూబ్లీహిల్స్ లో గెలిపించారు కాబట్టి ఇక మాకు అక్కర్లేదు, మేము ఇయ్యకుండా నడుస్తుందని చెప్తారు. 6 గ్యారెంటీలు అయినయా కాలేదా అనేది ఇంతకంటే క్లియర్ గా ఇంకొవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కావాలంటే చూసుకోరి. మరి ఇది చూసినాక కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరి అలా మద్దతుదారులను గెలిపిస్తే మరి మరి ఎవరిని గెలిపించినా మరి పోయి అందులోనే కలుస్తాడు కదా, మరి ఆ పరిస్థితి ఏంటంటే కూడా దాన్ని మనమే ఆలోచించుకోవాలి ఏం జరుగుతుంది అనేది.